మీకు కనుక మైగ్రేన్ తలపులు ఉంటేనండి, మీరు అల్లం టీ తాగండి. మీకు మైగ్రేన్ ఇట్టే తగ్గిపోద్దండి. ఈ అల్లం టీ ఎలా తయారు చేసుకున్నారంటే, ఒక గిన్నెలో మీరు 2 కప్పులు వాటర్ ఏసి, ఒక టీ స్పూన్‌లో ఎన్ని పడతాయో అన్ని అల్లం ముక్కలు దాంట్లో ఏసి, దాన్ని ఒక 10 నిమిషాల్లో మీరు బాయిల్ జేసి, చల్లారిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ తేనెేసుకొని తాగండి. మీ మైగ్రేన్ ఇట్టే మాయమైపోద్ది. ఇంకా మైగ్రేన్ తగ్గుతానికండి వాటర్ ఎక్కువ తాగండి. మీరు కోల్డ్ కంప్రెసెస్ తడిగుడ్లు, చల్లటి గుడ్లు పెట్టుకోవచ్చండి. యోగా చేయండి. రోజుకి అట్‌లీస్ట్ 7-9 గంటలు నిద్ర ఉండాలండి. ఇలా చేస్తే మైగ్రేన్ ఇట్టే మాయమైపోద్ది. అయితే చాలామందండి ఈ మైగ్రేన్ తలపోట్లు ఎందుకు సడెన్‌గా ఎక్కువవుతాయని అడుగుతారండి. మీకు గనక ఎప్పుడైనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే ఈ మైగ్రేన్ హెడేక్స్ అండి ఫ్రీక్వెన్సీ, సివియారిటీ 2 పెరిగిపోతాయండి. మీకు మళ్ళీ వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గితే ఈ మైగ్రేన్ హెడేక్ ఫ్రీక్వెన్సీ, సివియారిటీ కూడా తగ్గిపోద్దండి. మైగ్రేన్ తలపోట్లు ఎప్పుడు ఎక్కువవుతాయి అంటేనండి, ఆడవాళ్ళకి నెలసరి టైంలో, స్ట్రెస్ ఎక్కువున్నా, యాంగ్జైటీ ఎక్కువున్నా, డిప్రెషన్ ఎక్కువున్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా, మీరేమైనా డీహైడ్రేట్ అయిపోయినా, టైంకి ఫుడ్ తినకపోయినా, బ్రైట్ లైట్స్ చూసినా,